Hi, welcome to the SARC Media. In Telangana, Khammam district, Veluguntala village, collapsed 800 family houses by TG government. Telangana government said it's our government lands, we had court orders. Residencies were saying like this, it's our Bhudan lands got from Vinoba Babave distributed to us in his government time. Have a look entire video. And on this incident, BC Rajadikra Samiti Party CEO was very aggressively reacted. See this video. దేవుడే బయట ఏ క్లాస్ బెటా ఏ క్లాస్ చదువుతున్నారు? కామర్స్ సెకండ్ ఇయర్. సెకండ్ ఇయరా? బుక్స్ నీవేనా? మా మామయ్య. ఆయన ఏం చదువుతున్నాడు? డిగ్రీయా? ఇంటర్ చదివే పిల్లలు కూడా ఉన్నారా ఇందులో? ఎంతమంది ఉంటారు ఇంటర్ చదివే పిల్లలు? 20 మెంబర్స్ వరకు ఉంటారా? 20 మంది ఇంటర్ చదివే పిల్లలు ఉన్నారట సార్. వినోబా భావే గారు దానంగా ఇచ్చినటువంటి ఈ భూమిని వాళ్ళ జీవిత కాలం అంతా కష్టపడి రేకులు చిన్న చిన్న కాబాలు భూములు అమ్ముకొని కోట అమ్ముకొని కట్టినటువంటి ఇళ్లను ఎటువంటి నోటీసులు లేకుండా ప్రభుత్వాలు అక్కడ కలెక్టర్ ఆఫీస్ పడగానే ధరలు పెరగగానే ఏమైంది, మన అధికారుల కళ్ళు చెమర్చి ఏం చేసిరు, తక్కువ వచ్చేసిరు. వీళ్ళ మీద వాళ్ళకు ఉన్నటువంటి అధికార బలాన్ని, అగ్రకులాల అహంకారాన్ని, అగ్రకులాల అధికార అహంకారాన్ని చూపించి ఇటువంటి నోటీసులు లేకుండా నా పేద ప్రజలు విలోపావతిలో నా పేద ప్రజలకు మొత్తం గుడిసెలని భయప్రాంతం చేస్తూ అంత ఈజీ కాదు. వాళ్ళని చూసి వెళ్ళిపోడు కదా, పేదవాడు కదా, ప్రశ్నించకుండా మిలిటరీలను పెట్టి పోలీసులను పెట్టి అధికారులను పెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఏ అక్కను గాని ఏ అన్ననోరు గాని తిరగకుండా మొత్తాన్ని కూల్చేసారు. ఎవరైనా మీడియా అడ్డుపడితే వాళ్ళని తీసి అరెస్ట్ చేసిరు. ఎక్కడికక్కడ ఎవరినోళ్ళు పడితే వాళ్ళని మూయించారు. ఎందుకంటే ఈ రోజు భూములకు రేట్లు పెరగడమే. ఆ రోజు హైడ్రాన్ని కూల్చివేసినప్పుడు మన సామాజిక వర్గం అంతా ఒక్కటై ఉంటే అక్కడే అయిపోయేది. ఆ రోజు మనల్ని భయపెడితే భయపడ్డాము, ప్రశ్నించలేదు. కాబట్టి ఈ రోజు ఏం చేసిరు, ఇక్కడ ఖమ్మంలో స్టార్ట్ చేసిరు. ఖమ్మంలో ఉన్న 60 ఎకరాల మీద కలెక్టర్ ఆఫీస్ పక్కనే ఉంది, ధరలు పెరిగినాయని ఇక్కడ కళ్ళు పడ్డాయి. ఇంకా నెక్స్ట్ ఒక దగ్గర ఎక్కడ ఉంటే భూములు అక్కడ ఎక్కడ రేట్లు పెరిగితే అక్కడ ప్రభుత్వాలు అధికారం అనేటువంటి దాహంతో ఇదే విధంగా చేస్తాయి. కానీ గుర్తుంచుకోండి, ప్రభుత్వాలు ఎట్లా ఏర్పడ్డాయి, ప్రజలు మేము ఓటు వేస్తే ఏర్పడ్డాయి. ప్రజలారా గమనించండి, ఓటేసే ముందర ఎందుకు వేస్తున్నాము, ఎవరికి వేస్తున్నాము, దాన్ని వచ్చి మనకి ఏం చేస్తాడు అనేది గమనించి ఓటు వేయాలి. మనం కళ్ళు తెరవాలి. ఇప్పటికైనా రాష్ట్రంలో ఎక్కలేని విధంగా కేవలం ఖమ్మం జిల్లాకు మాత్రమే ముగ్గురు మంత్రులు ఉన్నారు. చాలా పెద్ద వెనువెంటనే పరిస్థితి. కానీ రాష్ట్రంగా విరుద్ధం కావచ్చు, ప్రజాస్వామిక వ్యతిరేక ఎన్నికలు నడుస్తున్నట్టు కూడా ఆమె చెప్తా ఉన్నారు. ఎట్లా కూడా ఇక్కడ మీకు క్లియర్ అర్థమవుతుంది, ఒక్క మంత్రి చేయలేడు కాబట్టి ఇక్కడ ప్రజలను మూస్తున్నారు. క్లియర్ గా తెలుస్తుంది కదా, వాళ్ళు ముగ్గురు ఒకటే. ఇలా నేను డైరెక్ట్ చెప్పదు కానీ ఇక్కడ కళ్ళ కట్టినట్టు ఒక్కరోజు నీ ఇల్లును కూల్చేస్తే నువ్వు ఎక్కడ పోతావు, నీ ఇంట్లో కలిసి బయటికి వెళ్ళబడితే రాత్రి కలిసి ఎక్కడ పోతావు. ఒక తల్లి చెప్తుంది, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారమ్మా, ఒక లేదు, నేను ఎక్కడ పోవాలంటుంది. ఆ తల్లి ఆడపిల్లలు తీసుకొని ఎక్కడ పోతుంది. తల్లి చెప్తుంది, నాకు చిన్న పిల్లలు ఉన్నాడు, తండ్రి లేడని చెప్తుంది. ఆ చిన్న పిల్లలు తీసుకొని ఆ తల్లి ఎక్కడ పోతుంది. ఆలోచించండి, మానవత్వం లేదా? నిజంగా కబ్జా చేసినా కూడా కొంత సమయం ఇస్తారు మారడానికో, లేకపోతే వస్తువులని వేరే తరలించడానికి. కానీ రాష్ట్రాలకే కూల్చివేయడం సాగేసారు. పూర్తి మొత్తంలో ప్రవర్తించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. వీళ్ళు కబ్జాదారులా, ఈ పేద ప్రజలు కబ్జాదారులా, 3 రోజుల నుంచి ఏడ్చినట్టే చూసినట్టే ఉంది. వీళ్ళని చూస్తే నీకు మానవత్వంగా లేదా? వీళ్ళని ఒక్కసారిగా వచ్చి వేసి వాళ్ళు ఏమైనా చేసిన నోటీసులు ఇవ్వచ్చు కదా, చెప్పొచ్చు కదా, వాళ్ళకి ఒక లెటర్ ఇవ్వచ్చు కదా, ఇంత చదువుకుంటే వాళ్ళకి చెప్పుకుంటారు కదా. ఇట్లాంటి మీడియా సపోర్ట్ తీసుకొని వచ్చి ఇక్కడ మీడియా మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి అమ్మా మీరంతా దౌర్జన్యం చేసాము, ఇక్కడ రేట్లు పెరిగినాయి, మాది మేము లాక్కుంటాము, వినోబాబా మాకే రాసిస్తుండు, మేమే అమ్ముకుంటాము, మేమే తింటామని మీరు చెప్తే పాపం వాళ్ళు ఎక్కడొక దగ్గరికి వెళ్ళిపోతారు కదా. ఇట్లా ఊళ్ళలో కొద్దిగా ముఖం లేదు వాళ్ళకి, ఇక్కడ ఏం చేసుకోవాలో తెలియదు. స్కూళ్ళ పిల్లలు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ చిన్నపిల్లలు ఎంత వాళ్ళు భయప్రాంతాలకు గురైన ఇంటర్మీడియట్ రిజల్ట్ మీద పడదా? స్కూల్ చిన్నపిల్లలకు ఎఫెక్ట్ కాదా? ఎందుకు మీకు ఇంత కర్కశము? నేను అడుగుతున్న ప్రభుత్వాన్ని, ఎందుకు పేద ప్రజలే దొరికారా మీ అహంకారానికి? ఫైనల్ చెప్పండి, ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు ఏదైతే ఈ సమస్య మీద? అధికారం అనే అహంకారంతో పేద ప్రజల యొక్క ప్రాథమిక హక్కుంది,
ఉల్లంఘించిన ఏ ప్రభుత్వమైనా మట్టి కొట్టుకోవాల్సిందే. పేదవాడు ఏందో మేము చూపిస్తాం, మా ఓటు బలం ఏందో మేము చూపిస్తాం. మొత్తం చదివించడం ఆ ఇల్లు సర్దుకుపోతుంటే అది అబ్జర్వ్ చేస్తుంది ఎటు పోవాలి అని. పెట్స్ ఎక్కడ పోతాయో మరి. పబ్లిక్ వెళ్ళిపోతే ఈ పెట్స్ ఉంటాయి కదా సార్, కుక్కలు పిల్లులు బెట్ వెళ్తాయి. ఎంత ఖర్చు అవుతుంది అసలు కదా. నిన్న మీడియా మొత్తం వీళ్ళు ఎక్కిపోతుంది. వీళ్ళు ఎక్కి నిన్న మీడియా మొత్తం
అంతలా హైట్ ఉంది చూడండి. ఏడు శిల్పాలు వచ్చిందాక కూడా ఆగలేదు అది. కస్తూర్బాడి మీద అది ఎవరు నీళ్ళ ఎవరికి ఎవరికి ఇస్తారో మరి అటు నీరు. అవును, అంత పెద్ద వాటర్ ట్యాంక్ ఎవరికి మీకు ఇవ్వలేదా వాటర్? సబ్బులు తెచ్చుకొని కనీసం నోటీస్ ఇవ్వలేదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. భర్తకైనా భార్యకైనా మా ఇంటికి వచ్చి ఒక నోటీస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకోకుండా మమ్మల్ని ఇట్లా దుర్మార్గంగా వచ్చి కూలగొట్టారు. మా మీద దొంగల మీద పడి వచ్చి ఇట్లా గుండా యుజంగా చేశారు. ఏం చేశారు? బాగుండేది కట్టుకోకుండా భర్త భార్య రేత్రి బాగులు కష్టపడి రెక్కలు అమ్ముకొని రెక్కలు అమ్ముకొని ఏం చేసిన 4-5 ఏళ్ల నుంచి అప్పుడు వచ్చి నోటీస్ డబ్బులు కట్టించి వెళ్ళిపోండి, గోల కొట్టుకుంటామని కోరుకోపోయారు. దారుణం. వాళ్ళు పెళ్ళ పిల్లలు అబ్బాయి ఏడుస్తున్నాడా? పాపం పాల్ సీలింగ్ చేయించినట్టు అబ్బాయి ఏడుస్తున్నాడు. అంత మంచి ఇల్లు కదా పాపం, బాధ ఉంటుంది కదా సార్. అది ఎట్లా ఏడుస్తున్నాడు చూడు. ఆ బిల్డింగ్ కట్టడానికి ఈజీగా 20-25 లక్షలు అవుతుంది కదా. 20 లక్షలు ఎట్లయినా అవుతుంది పాపం, అందుకే ఏడుస్తున్నాడు. అవును సార్, పాపం అందుకే ఏడుస్తున్నాడు ఆ పిల్లడు. మాటలు వినబడతలేవు కానీ ఏడుస్తున్నానే అర్థమవుతుంది. అప్పుడు మామూలు గుర్తు వేసుకున్నాం. తర్వాత మా పార్టీ వాళ్ళు ఉంటారా, వాళ్ళు కట్టుకొని ఏం మన కార్డు వచ్చిందంటారు. మరి మీకు ఆల్రెడీ ఇప్పుడు 2 నెలల ముందు చెప్పారు కదా, ఈ పార్టీలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మీరు? మీ పార్టీలకు చెప్పలేదు. 2 నెలల ముందు మా వాళ్ళకి 2 నెలల ముందు కరెంట్ ముందు చేశారు. పని చేస్తారు అట్లా బెదిరిస్తారు అనుకున్నాం మేము. అప్పుడు పెట్టిన వచ్చి బెదిరిస్తారా, అట్లా బెదిరిచిపోతారు అనుకుంటున్నాం. 2 నెలల నుంచి కరెంట్ లేకపోతే అట్లా అనుకుంటారు. ఒక వారం చూసి తర్వాత ఏం చెప్పాలి కదా. వాళ్ళు ఏం చేయరు, వీళ్ళు వెళ్ళిపోయారు. లాస్ట్కి కాలం మీరు మన మామూలు కట్టుకునే అంత డబ్బులు చాలా కట్టుకున్నాను. నీ డబ్బులు నేను కట్టుకున్నాను. భూదాన భూములే కదా, భూదాన భూములే కదా, ఎవరి కాదు కదా. భూదాన భూములు పేదవాళ్ళకి. మరి మీరు పేదలు కాదంట కదా, అట్లా కనిపిస్తలేరంట కదా ప్రభుత్వానికి. పేదలు లేరే కదా మనుషులు, వాళ్ళే మనుషులు, మీ మనుషులమే. ఆడుకుంటూ పేదలు అంటారా? అట్లయితే అప్పు సప్పు తెచ్చుకొని బంగారం ఏదో కుదవ పెట్టుకొని బ్యాంకులో తెచ్చుకొని కట్టుకున్నాం. అప్పు సప్పు సిటీలు కట్టుకుంటే బంగారం కుదవ పెట్టుకొని అట్లా ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకున్న ఇక మీకు కరెంట్ కనెక్షన్ ఇంత ఇల్లు కట్టుకున్నప్పుడు మీకు కనెక్షన్ ఇచ్చిరా అమ్మ? కరెంట్ కనెక్షన్ ఇచ్చిరా? ఏమీ లేదు. ఇప్పుడు కరెంట్ లేదా? కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఉంది.
మీటర్ లేదు. మీటర్ లేదు. మరి కరెంట్ కరెంటు వాళ్ళు ఉన్నప్పుడు మామూలుగా మేము పెట్టుకుంటే పెట్టుకొని ఇచ్చారు. ఇప్పుడు 7 నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చాక కరెంటు కూడా తీసేసారు. అప్పులు సప్పులు తెచ్చి సిటీ పాటలు పాడి కాదమ్మా ఇప్పుడు కరెంట్ కనెక్షన్ లేదు. వాటర్ ఎట్లా? వాటర్ మేమే తలా ఇన్నేసి అటు బోరు ఉంటే జనరేటర్ కానీ పెట్టుకొని నీళ్ళు నడిపించుకుంటాను. పైపులు వేసి నీళ్ళు పట్టుకుంటాను. ఆ వాటర్ ట్యాంక్ అక్కడ ఉంది, అది గవర్నమెంట్దే. అది ఎక్కడి నుండి వచ్చారండి? ఖమ్మం. జూబ్లీ క్లబ్ ఏరియా. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు? ఇక ఏడో అక్కడ కిరాయి తీసుకోవాలిగా మేడం. అంతే ఇక ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? 10 ఏళ్ళ నుంచి ఉంటున్నారు. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు అమ్మ? ఒక పాప ఒక బాబు మేడం. కొన్నారా? లేదు, కొనలేదు. భూదన భూమి భూమిలో అప్లికేషన్ పెట్టుకుంటే పేదోళ్ళు ఇల్లు ఇస్తున్నారని వచ్చినాం. 10 ఏళ్ళ నుంచి ఉంటున్నాం ఇక్కడే. యజ్ఞ బోర్డులో, భూదాన యజ్ఞ బోర్డులో వాళ్ళు ఇచ్చారు. వాళ్ళే చూపించారు, ఇల్లు ఇచ్చారు. ఇల్లు వేసుకున్నాం. 100 గజాలు ఇల్లు వేసుకున్నాం. 100 గజాలు ఇల్లు. పట్టాలు ఉన్నాయి, అన్ని ఆర్డర్లు ఉన్నాయి. ఒక జిరాక్స్ సెట్ ఇస్తావా అమ్మమ్మ? ఒక జిరాక్స్ సెట్ ఇస్తారా? చేతిలో లేదండి. చేతిలో. నా నెంబర్కి వాట్సాప్ చేయండి, నెంబర్ చెప్పి వెళ్తాను. సరేనా? అయితే ఇప్పుడు ఈ ఇల్లులన్నీ ఎంతమంది ఉంటారు? ఇట్లా ఎంతమంది ఇక్కడ ఉంటారు? 900 మంది. 2000 ఇల్లు. ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు? 2016 నుంచి. మీకు వాటర్ ట్యాంక్ ఎవరు కట్టించారు అక్కడ? కలెక్టర్ ఆఫీస్ ద్వారా. మీకు ఇంతకుముందు కరెంట్ వచ్చిందా? ఇప్పుడు సంవత్సరమైంది లేక. కరెంట్ లేక 1 ఇయర్ అవుతుంది. వాటర్ వస్తున్నాయా? వాటర్ ట్యాంకర్లు పట్టుకొని బయట నుంచి తెప్పించుకోవాలి. వాటర్ లేవు. మరి మీరు అది అడగలేదా? అధికారులను ఎప్పుడు అడగలేదా? ఎందుకు అడగలేదు? ఎప్పటికీ అప్లికేషన్, ఎప్పుడు కలెక్టర్ ఆఫీస్లో అప్లికేషన్. వాళ్ళే వచ్చి ఇంటికే పంపించారు. మీకు ముందు చెప్పలేదా వెళ్ళాలని? మాకు ఏ నోటీసు రాలేదు, ఏది చెప్పలేదు. మీకు చెప్పలేదా? ఏం చెప్పింది లేదు. ఎవరు చెప్పింది లేదు. మీ పేరేమ్మా? అది ఊడిపోయింది. ఇల్లు మీకు ఇంత కట్టిస్తాం, మీకు పలంకాడు చూడు ఇంత పోండి, మేము ఇది గోలు కొట్టుకుంటామని కూడా మాకు చెప్పలేదు మేడం. రాలేదు ఒక్క నాయకుడు. ఎట్లా కట్టిరు ఇల్లు మొత్తం? ఎట్లా కదమ్మా, ఇంత పెద్ద ఇల్లు ఎట్లా కట్టిరు అంటున్నా? ఎంత ఖర్చు వచ్చింది? 20 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు అయింది. 20 లక్షలు అయింది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి ఉంటున్నాం. ఇల్లు కట్టి ఇంట్లోకి వచ్చి 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళు అయింది. ఉండబట్టి 10 ఏళ్ళకి ఊళ్ళలో భూములు ఉంటే అవి అమ్ముకొని వచ్చి సిటీలో కావాలని కట్టుకున్నాం. ఆడ భూమి 6 ఎకరం అమ్ముకొని కట్టుకున్నాం. అక్కడ ఉన్న భూమి అమ్ముకొని వచ్చి ఇక్కడ కట్టుకుంటాం. ప్లాట్ ఇచ్చారని అక్కడ అమ్ముకొని వచ్చి ఇక్కడ కట్టుకున్నాం. మీకు ఎవరు ఇచ్చారు మరి ఇది? భూదాన టెస్ట్ వాళ్ళు, భూదాన వాళ్ళు వచ్చి ఇచ్చి వెళ్ళారా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది అట్లా ఇచ్చి? 10 ఏళ్ళు అయింది. అటు 10 సంవత్సరాలు అయింది. దారుణం కదా మేడం, మరి ఇంత దారుణం అయితే ఎక్కడ లేదు. మరి మీరు అడగలేదా మరి? అడిగితే మమ్మల్ని నెట్టేస్తున్నారు మేడం. వాళ్ళు వెళ్ళిపోయారంట కదా, ఇప్పుడు లొంగిపోయారంట పోలీసు వాళ్ళగా, ఏటో వెళ్ళిపోయారని చెప్తున్నారు. ఎవరు వెళ్ళిపోయారని చెప్తున్నారు? ఈ ఇండ్లు ఇచ్చిన ఆయన. మీకు ఇండ్లు ఇచ్చినారా? లొంగిపోయండి అని చెప్పేసి చెప్తున్నారా? అంత అక్రమంగా కూలగొట్టారు మేడం పోలీసు వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళని. ఇప్పుడు కాదమ్మా, ఇంత పెద్ద నీ సామాను ఇల్లుని ఇట్లా కూలగొడుతుంటే నువ్వు అడగలేదా? అడిగినాం. అలా అడిగితే మేము ఆర్డర్ తెచ్చినాం, కూలగొడతామని. కూలగొట్టేది ఉంది, మేము కూలగొడతామని అక్రమంగా కూలగొట్టారు. ఎంతమంది వచ్చారు అట్లా కూలగొట్టడానికి? 7 మంది దిగారు మేడం. మేము ఒక్కళ్ళు ఉంటే వాళ్ళు ఒక మనిషికి 100 పోలీసులు 100 మంది ఉన్నారు. 4-5 జిల్లాల నుంచి పోలీసులు, కలెక్టర్లు ఆర్డర్లు. ఏందో మీరు సచ్చినా కూడా కూలగొట్టే పోతాం కానీ వదిలిపెట్టయితే పోము. నడవండి బయటకు అనుకుంటా మమ్మల్ని బయటకు వెళ్ళగొట్టారు. అట్లా ఎవరన్నారు? చనిపోయినా కూడా కూలగొడతామని ఎవరన్నారు? మన పోలీసులు, వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఆర్డర్లు ఉన్నాయి, మీరు బయటకు వెళ్ళండి, నిలబడటమే మీరు బజార్ మీద, సామాన్లు అన్ని చదివి బజార్ మీద పెట్టి మేము కూలగొట్టి పోతాం అని పోలీసు వాళ్ళు, అధికారులు వీళ్ళు అని మమ్మల్ని నిలబెట్టి సామాన్ బయట వేసి కూలగొట్టారు.
ఎకరం అమ్ముకొని అప్పు తెచ్చుకొని సప్పు తెచ్చుకొని బంగారం మెల్ల తాడు కుదవ పెట్టి బ్యాంకీలో మరి చిట్టిపాటలు పాడి కట్టుకున్నాం మేము పని చేసి అన్యాయం చేశారు మనల్ని మన్ను కూర్చారు దుర్మార్గంగా ఇదే దిక్కు మేడం ఏం లేదు మీకేం చెప్పారు మరి ఇది ఇలా కొట్టినాక ఎక్కడైనా చూపిస్తామన్నారా? అసలు వాళ్ళు ఏమీ చెప్పలే, ఏమీ రాయలే. కూలగొట్టుడే ఉంది, కూలగొడుతున్నామని అన్నారు. ఇక అంతే తప్ప మీకు పలానా కాడు ఇస్తాం, ఇన్ని డబ్బులు ఇస్తాం, ఇంత ఖర్చు అయినందుకు ఇంత కత్తి ఇస్తాం అని కూడా చెప్పలేము మేడం.